వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే ఇప్పుడు మనం కొత్తపట్నం బీచ్కి వచ్చినప్పుడు పల్లెపాలానికి బీచ్కి దగ్గరలో అనమాట. ఇది ఇక్కడ వచ్చేసరికి డబుల్ ఎగ్ దోశ అని స్పెషల్గా ఉంటుంది. ఎగ్ దోశ 20 రూపాయలు అనమాట. చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. చాలామంది ఇక్కడ పరిచయం చేయమని కూడా చాలామంది కామెంట్స్ అయితే చేశారనమాట. ముందుగా మా సాయికి కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ సాయి, నువ్వు చెప్పకపోయింటే ఒక మంచి టిఫిన్ అయితే మిస్ అయిపోయామండి. థ్యాంక్ యూ ఫర్ చెప్పినందుకు నీకు సాయి. మరి మా సాయి చెప్పంగానే ఎప్పటి నుంచో చెప్తున్నాడు, బావా ఇక్కడ చాలా బాగుంటుంది టిఫిన్. డబుల్ ఎగ్ దోశ కానీ, సాదా దోశ కానీ, కారపొడి దోశ కానీ చాలా పెద్దదిగా వస్తుంది. ఇక్కడ ఏంటంటే 10 రూపాయలకి పెద్ద దోశ వస్తుందండి, ప్లస్ 10 రూపాయలకి 4 ఇడ్లీ అనమాట. ప్లస్ డబుల్ ఎగ్ అంటే 2 వైపులా ఎగ్ వేస్తారు. దోశకి అటువైపు ఇటువైపు ఎగ్ వేసి వాళ్ళు న్యాచురల్గా తయారు చేస్తున్న కారపొడిని వేసి ఇస్తారనమాట. అది 35 రూపాయలే. అట్లా మనం ఒక 20 రూపాయలతోనే కడుపు నిండిపోద్ది ఇక్కడైతే టిఫిన్. మీరు ఎప్పుడైనా ప్రకాశం జిల్లాలో కొత్తపట్నం బీచ్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ మార్నింగ్ టైం టిఫిన్ అనేది చాలా బాగుంటుంది. ఒకసారి పూర్తిగా దోశ ఎలా ఉంది దాని రేటు వివరాలంతా తెలుసుకుందాము. ఎప్పుడైతే రష్గా ఉంటారు ఇక్కడ మీరు ఏంటంటే ఎప్పుడైనా కొత్తపట్నం బీచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు ఏదన్నా చేపలు ఇచ్చినా, లేకపోతే ఒంగోలు నుంచి నాటుకోడి తెచ్చినా, మామూలు కోడి తెచ్చినా, అమ్మ మీకు ఇస్తే కూర చేసి ఇస్తారుగా. కూర ఇంకేమన్నా చేస్తారమ్మా? ఫ్రై కానీ మీ ఫోన్ నెంబర్లు ఇస్తానమ్మా. వాళ్ళు ఏదన్నా తెచ్చుకున్నా మీరు చేసి ఇస్తారా? ఎవరు ఏదన్నా చికెన్ తెచ్చుకున్నా, నాటుకోడి తెచ్చుకున్నా, లేకపోతే చేపలు తెచ్చుకున్నా కానీ మీరు చేసి ఇస్తారు. దోశలు కూడా కావాలంటే పోయిస్తారా వాళ్ళకి? దోశలు కావాలన్నా పోయిస్తారు. బాస్మతి రైస్ తెచ్చిన పులావ్ కానీ అట్లా వాళ్ళకి ఏదైనా కావాలంటే చేసి ఇస్తారు. అదండి, ఇక్కడ మీరు ఏదన్నా తెచ్చుకుంటే ఆమె వంట ఫోన్ నెంబర్లు ఇస్తాను. పలానా ఏం కావాలి ఐటమ్ ఆమె చెప్పిద్ది, మీరు చేయించుకొని హ్యాపీగా దోశలు అంటే దోశలో మంచి చికెన్ కర్రీ ఆమె చేసిస్తుంది. కొంతమంది నాటుకోడి ఇష్టపడతారు కాబట్టి నాటుకోడి తెచ్చుకుని నీట్గా చేసిస్తారు. మీరు హ్యాపీగా సముద్రానికి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి తీసుకొని మీరు ఎంజాయ్ చేయొచ్చు. అది కూడా మీకు ఇక్కడ అవకాశం ఉంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తున్నాను, ప్లస్ డిస్క్రిప్షన్లో లొకేషన్ కూడా ఇస్తున్నాను. ఖచ్చితంగా చూడండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చికెన్ శార్వా ఇస్తారన్నా? శార్వా చట్నీ, ఎర్ర చట్నీ. శార్వా, ఎర్ర చట్నీ, అల్లం చట్నీ, చికెన్ కర్రీ. చికెన్ కర్రీ ఎంత అన్న? 40 రూపాయలు కప్పు. 40 రూపాయలు. ఫ్రై కూడా ఉంటుంది, చికెన్ ఫ్రై కూడా ఫ్రై పెట్టం. కర్రీ. ఓకే అన్న. హాయ్ అన్న, ఏం పేరు మీ పేరు? నా పేరు శ్రీనన్న. మాది కొత్తపట్నం. మీరు ఎప్పటి నుంచి వస్తుంటారు ఇక్కడ టిఫిన్కి? మేము డైలీ వస్తాం. వస్తారా? మీకు ఏదంటే బాగా ఇష్టం అండి ఇక్కడ? ఇక్కడ డబుల్ ఎగ్ బాగుంటది అన్న. డబుల్ ఎగ్ దోశ అంటే ఒక దోశ మీద 2 ఎగ్ సూపర్ ఉంటది. అది బాగుంటది. కొత్తపట్నంలో టిఫిన్ ఉన్నా కూడా మేము ఇక్కడికి వచ్చి తింటాము. సూపర్గా ఉంటుంది ఇక్కడ టిఫిన్. తక్కువ ప్రైస్లో అన్నీ వస్తాయి. నేనే తక్కువేనన్నా. ఇప్పుడు దోశ 10 అంటే పెద్ద దోశ, 10 రూపాయలకి 4 ఇడ్లీ అంటే 20 రూపాయలనే కడుపు నిండిపోద్ది. సైజు కూడా బాగా పెద్ద ఇడ్లీ కానీ దోశ కానీ. అవునన్నా. చట్నీ కూడా సూపర్గా ఉంటుంది. చట్నీ కానీ ఎర్ర చట్నీ కూడా బాగుంటుంది. అన్నీ బాగా ఇష్టపడతా. సూపర్గా ఉంటుంది. ఒంగోలు నుంచి వచ్చే వాళ్ళు కానీ, సముద్రం నుంచి వచ్చే వాళ్ళు కానీ అందరు ఇక్కడ ఆగి తిని వెళ్తారన్న. తిని వెళ్తారు. హాయ్ అండి, నేను మీ రాధాకృష్ణని. వెల్కమ్ టు ఆర్కే ఫుడ్ అంటే. మనకి చాలామంది కానీ కొత్తపట్నంలో మంచి ఫుడ్ గురించి చెప్పమన్నప్పుడు ఇక్కడ పల్లెపాలెం సముద్రానికి వెళ్ళే దారిలో ఇక్కడ ఎగ్గు దోశ చాలా బాగుంటుందని చెప్పి చాలామంది చెప్పారనమాట. ఆయిల్ కారపొడి దోశ కానీ దాని గురించి అసలు ఇక్కడ టైమింగ్స్ అంతా వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మగారు, వాళ్ళ నాన్నగారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు అందరూ చేసుకుంటారనమాట. ఏం పేరున్నా మీ పేరు? సాయి అన్న. సాయినా? ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా స్టార్ట్ అయ్యి? 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుందన్న. 15 సంవత్సరాలు అవుతుంది. ఇక్కడేనా? 15 సంవత్సరాల నుంచి ఇదే ఊర్లో, కానీ ప్లేస్ మారుతూ ఉండేది అనమాట. మంచి పేరు వచ్చిందన్న మీకు ఎగ్ దోశలో. మా ఒంగోలులో కూడా చాలా మంది చెప్పారు. ఓకే అన్న. ఏం దీనికి కారణం ఏంటి? మన క్వాలిటీ బాగా మెయింటైన్ చేస్తారా లేకపోతే? క్వాలిటీ అన్న. అంటే అందరూ ఇంట్లో వాళ్ళని కూడా చేస్తాం, అంటే క్వాలిటీ మెయింటైన్ చేయడానికి. అంటే డైలీ హోటల్కి రావాలి కదా, వచ్చే కస్టమర్లు మీ ఇంట్లో వాళ్ళలాగా అనుకొని చేస్తారు కాబట్టి నీట్గా ఇంట్లో చేసినట్టు చేసుకుంటాం అందరం. ఓకే బాయ్. మీకు అమ్మ మీ పేరేంటమ్మా? మస్తానమ్మా. మీరు 15 సంవత్సరాల నుంచి ఇక్కడేనమ్మా? ఎంతమ్మా సాదా దోశ ఎంత? సాదా దోశ 10 రూపాయలు. ఇడ్లీ వచ్చి ఎంతమ్మా? 4 ఇడ్లీ 10 రూపాయలు. 4 ఇడ్లీ 10. ఒక సాదా దోశ ఒక 10 రూపాయలకి ఇడ్లీ తింటే కడుపు నిండిపోతుంది. ఇప్పుడు ఇంత తక్కువ అమ్ముతారు కదా, మీకు పాపం గిట్టుబాటు అయిద్దా?
మరి అంతే మా కస్టమర్ చాలు అంతే కస్టమర్ లాభం పెద్ద పెద్దంగా రాకుండా మాకు మా కస్టమర్ మాకు చాలు ఒకళ్ళు ఇబ్బంది పడకుండా మాకు చూసి ఉంటుంది మాకు అది చాలు. చాలా మంది చెప్పారన్న మీ దగ్గర ఎగ్గు దోశ బాగుంటుందని, కారపొడి దోశ బాగుంటుందని. బాగుంటుంది చాలా మంది చెప్పారు. మీరు కష్టమే దానికి కారణం అనమాట. కష్టమే. క్వాలిటీ అన్ని మంచిగా చూసుకుంటారు కదమ్మా. మేము ఒకసారి ఒంగోలు ఇక్కడ అదే ఊరా అన్న ఇది చేంకూరు దగ్గర మిల్లు ఉంటుంది. మిల్లు కాడ చేసుకుంటాం అన్ని కింట ఎప్పుడు డైరీ కొనం మేము. సరే ఆ నుంచి టైమింగ్స్ ఏందమ్మా ఇక్కడ ఎన్నింటి నుంచి ఉంటుంది? ఇక్కడ 6:30 6 గంటల నుంచి 11 గంటల దాకా ఉంటాం. ఉదయం 6:30 నుంచే ఉంటారు, 11 దాకా ఉంటారు. మళ్ళీ సాయంత్రం ఉంటుందా? సాయంత్రం ఏమి ఉండదు. సాయంత్రం కూడా పెట్టండి, కొద్దిగా బీచ్కి వెళ్ళే వాళ్ళు వీడియో చూసి ఒక్క పూట అనుకుంటారు కదా. ఒక్క పూట మాకు ఎక్కువ కాకిరి ఎక్కువ. చట్నీ అని 4 ఆయిల్ చట్నీ వేసినా చట్నీ చాలదు మాకైతే. అదే చాలా మంది చెప్పారు, బాగా జనాలు ఉంటారు, కూర్చోడానికి కూడా కష్టంగా ఉంటుందని చెప్పారు. దోశ చూస్తుంటే కూడా బాగుందమ్మా, మీరు కాల్చే విధానం కానీ సైజు పెద్దదిగా. మీరు ఇట్లా ఇంకా మంచి పేరు తెచ్చుకొని ఇంకా బిజినెస్ డెవలప్ చేయాలని కోరుకుంటారు. అదండి, ఇక్కడ మీరు కొత్తపట్నం బీచ్కి వెళ్ళేటప్పుడు ఇక్కడ మీరు ఖచ్చితంగా ఎగ్గు దోశ కానీ కారపొడి దోశ కానీ తక్కువ బడ్జెట్లో మీ ఫ్యామిలీ మొత్తానికి ఎంజాయ్ చేయొచ్చు. ఇట్లాగే మంచి మంచి వీడియోలని మీకు పరిచయం చేస్తూ ఉంటాను. సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మొత్తానికి మీరు కొత్తపట్నం వస్తే మాత్రం ఖచ్చితంగా అమ్మా మీ టిఫిన్ సెంటర్ పేరేమంటారమ్మా? పేరేముంటుంది? నాగేశ్వరరావు హోటల్. నాగేశ్వరరావు గారి హోటల్ అంటారండి. ఇక్కడికి వస్తే మాత్రం మనకి దోశ చాలా రోస్ట్గా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్లస్ ఏంటంటే చట్నీ చాలా అంటే చాలా బాగుంది. ఎర్ర చట్నీ బాగుంది, నాకు చట్నీ భలే నచ్చింది నిజంగా. కారప్పొడి దోశ కానీ, ఆయిల్ దోశ కానీ, తర్వాత ప్లెయిన్ దోశ కానీ, ఎగ్గు దోశ కానీ అన్నీ బాగున్నాయి నిజంగా. అసలు ఎర్ర చట్నీ కానీ, ఎర్ర చట్నీ బాగుంది, అల్లపు చట్నీ, మామిడి అల్లం వేసి చేశారు. చట్నీ కూడా చాలా బాగుందండి. మంచి టిఫిను, నిజంగా చాలా మంచి టిఫిను. నా ఆర్కే ఫుడ్ అండ్ టెక్ వల్ల మంచి మంచి ఫుడ్ని మీ అందరికీ పరిచయం చేస్తున్నాను. నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. ఒక్కోసారి మనం డబ్బులు పెట్టినా టిఫిన్ బాగుండదు, ఆ బాగున్న చోటనే తెలియజేయాలి. మీరు డబ్బులు పెట్టి తిన్నప్పుడు తృప్తిగా ఉండిపోవాలి ఆ జ్ఞాపకాన్ని అని చెప్పేసి అలాంటి వీడియోస్ నేను మీకు చేస్తున్నాను. మీరు మామూలుగా ఒకసారి వచ్చి తిన్నారంటే కంటిన్యూగా ఒంగోలు నుంచి వచ్చి ఇక్కడ తినచ్చు, అంత టేస్టీగా ఉంది. మీ ఫ్రెండ్స్ అందరు రాండి, ఖచ్చితంగా నచ్చింది అందరికీ. లో బడ్జెట్లో కొత్తపట్నం వచ్చినప్పుడు మంచి టిఫిన్ అయితే టేస్ట్ చేస్తారు. థ్యాంక్ యూ అండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, ఎందుకంటే ఎక్కడెక్కడ ఫుడ్ బాగుంది అనేది సర్వేలా చేసి మీకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఇంత శ్రమ అయితే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక్కడికి ఒంగోలు నుంచి మనం కొత్తపట్నం వెళ్ళినాక పల్లెపాలెం ఉండేది. పల్లెపాలెం అక్కడ బీచ్ అనమాట. కరెక్ట్గా మీకు ఎక్కడ వస్తుందంటే ఇదండి, ఇక్కడ కొత్తగా బిల్డింగ్ కడుతున్నారు, పక్కనే ట్రాన్స్ఫార్మ్ ఉంటుంది. ఇక్కడ ఉంటుందండి ఒక గ్రీన్ కలర్ షెడ్ లాగా వేసేసి ఉంటుంది. ఇక్కడ బళ్ళు పెట్టి ఉంటారు లోపల అనమాట. ఇక్కడ ఇది ఇప్పుడు బళ్ళు కానీ ఫుల్గా ఉంటాయి ఇక్కడ. మరి ఈ కొత్తపట్నంలో ఈ ఏరియాలో బాగా ఫేమస్ అనమాట. పక్కనే మీకు డ్రింక్స్ కూడా అవైలబిలిటీలో అయితే ఉంటుంది ఇక్కడ. ఇదన్నమాట ప్లేస్. దగ్గరికి అయితే ఒక 30 మంది దాకా అయితే కూర్చోవచ్చు. మీకు చికెన్ కర్రీ ఒకటి తీసుకొని 2 సాదా తీసుకున్న బాగుంటుందండి. డబుల్ ఎగ్ దోశ అయితే కొద్దిగా ఇక్కడ వెరైటీగా ఉంటుంది. ఎగ్ దోశ కూడా బాగుంటుంది. టోటల్గా మీకు పల్లెపాలెం వెళ్ళేటప్పుడు మీరు ఏదన్నా కోడి ఇచ్చినా కానీ, నాటుకోడి ఇచ్చినా, ఫిష్ ఇచ్చినా, ఎటువంటి నాన్ వెజ్ ఐటమ్ వాళ్ళకి కాల్ చేసి ఇచ్చినా వాళ్ళు నీట్గా వండిస్తారు. దోశలు కావాలంటే దోశలు కూడా పోసిస్తారు. మీరు ఏదైనా హాట్ బాక్స్ ఇచ్చినా హాట్ బాక్స్లో కూడా పెట్టిస్తారనమాట. తర్వాత మీరు ఏదైనా పలావ్ చేసి ఇమ్మన్నా, లేకపోతే కూర చేసి ఇమ్మన్నా, ఫ్రై చేసి ఇమ్మన్నా, ఎటువంటిదైనా కానీ వీళ్ళు వంట కూడా రెడీ చేసి మీకు ఆ టైంకి అందిస్తారు. మీరు హ్యాపీగా బీచ్ మొత్తం ఎంజాయ్ చేసినాకైతే వీళ్ళ దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని తినచ్చు. ఇదండి
ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మర్చిపోకండి. మన ప్రకాశం జిల్లాలో ఉన్నాయి, ఏ ఊర్లో ఉన్నాయన్నీ మంచి మంచి ఫుడ్ని తెలియపరుస్తున్నాను. 15 సంవత్సరాల నుంచి మంచి పేరు అయితే తెచ్చుకున్నారు వీళ్ళు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్.